హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరు టీచింగ్ బ్లాగ్స్. ఈరోజు డిఎస్సి స్ట్రాటజీస్ అనే వీడియోని మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. అలాగే మ్యాథ్స్ బిట్స్ కూడా కొన్ని వివరించి ఇవ్వడం జరిగింది, అవి కూడా చూడండి. బిట్స్ నచ్చి స్ట్రాటజీస్ కూడా నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒకటో బిట్టు, అతి చిన్న సంఖ్య లేని సంఖ్యా సమూహం ఏది? ఆప్షన్ ఏ సహజ సంఖ్యలు, ఆప్షన్ బి పూర్ణాంకాలు, ఆప్షన్ సి పూర్ణ సంఖ్యలు, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ పూర్ణ సంఖ్యలు. సహజ సంఖ్యలో చిన్నది 1, పూర్ణాంకాలు చిన్నది 0, పూర్ణ సంఖ్యలో మాత్రం మనం చెప్పలేం, అవి అనంతంగా ఉంటాయి. రెండవది, a+b=b+a. ఇది ఏ నియమానికి, ధర్మానికి సంబంధించినది? ఆప్షన్ ఏ సంవృద్ధ ధర్మం, ఆప్షన్ బి స్థిత్యంతర ధర్మం, ఆప్షన్ సి సహచర ధర్మం, ఆప్షన్ డి 0 నియమం. సో ఆన్సర్ స్థిత్యంతర ధర్మం, దానికే ఇంకో పేరు వినిమయ ధర్మం. మూడవది, x+5=5. ఈ ప్రక్రియ సాధించడానికి ఏ సంఖ్యా సమూహాల ద్వారా సాధ్యమగును? 1 సహజ సంఖ్యలు, 2 పూర్ణాంకాలు, 3 పూర్ణ సంఖ్యలు. ఇందులో మళ్ళీ ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 1, 2, ఆప్షన్ సి 2, 3, ఆప్షన్ డి 1, 2, 3. x+5=5 కాబట్టి x ప్లేస్లో 0 వస్తుంది. సో ఆప్షన్ సి 2 మరియు 3 పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. సో ఆన్సర్ సి. నాలుగవది, ఏకు క్రింది వానలో ఏది వ్యుత్క్రమం అవుతుంది? ఆన్సర్ 1/a, అదే గుణకార విలోమం అన్నమాట. ఐదవది, క్రింది వానలో తప్పును గుర్తించండి. ఆప్షన్ ఏ 0కు వ్యుత్క్రమం లేదు, బి పూర్ణ సంఖ్యల గుణకార సహచర న్యాయం పాటిస్తాయి, సి అకరణీయ సంఖ్యలు భాగాహారంలో స్థిత్యంతర నియమం పాటించవు, డి పూర్ణ సంఖ్యల గుణకార స్థిత్యంతర ధర్మం పాటించవు. ఆన్సర్ డి, పూర్ణ సంఖ్యల గుణకార స్థిత్యంతర ధర్మం పాటించవని తప్పు, పాటిస్తాయి అన్నది ఒప్పు. ఆరవది, 3/10 మరియు 7/10 మధ్య లేని అకరణీయ సంఖ్య ఏది? ఆన్సర్ ఆప్షన్ డి 71/100. ఎందుకంటే 3/10 మరియు 7/10 మధ్య 4/10, 5/10, 6/10తో పాటు 30/100, 31/100, 32/100 నుంచి 70/100 వరకు ఉంటాయి అన్నమాట. 71/100 అనేది ఉండదు. ఏడవది, 2 అకరణీయ సంఖ్యల మధ్య ఎన్ని అకరణీయ సంఖ్యలు ఉంటాయి? ఆప్షన్ ఏ ఉండవు, ఆప్షన్ బి 1, ఆప్షన్ సి 2, ఆప్షన్ డి అపరిమితం. ఆన్సర్ ఆప్షన్ డి అపరిమితం. ఎనిమిదవది, 3 అంకెల పెద్ద సహజ సంఖ్య, 2 అంకెల చిన్న సరి సహజ సంఖ్య మధ్య గల భేదం ఎంత? 3 అంకెల పెద్ద సహజ సంఖ్య 999, 2 అంకెల చిన్న సరి సహజ సంఖ్య 10. సో రెండింటి మధ్య భేదం 989. తొమ్మిదవది, కింది వానలో పెద్దది ఏది? రుణాత్మక సంఖ్యల్లో చిన్న సంఖ్య పెద్ద సంఖ్య అవుతుంది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డిలో ఉన్న -2. ఇంకా 10వది, వి రోమన్ సంజ్ఞామానంలో ఈ సంఖ్య ఎంత? వి పైన ఒక సింబల్ బార్ ఉంది. సో ఇలా ఉంటే ఇంటూ 1000 అనమాట. దీని విలువ 5000. ఆప్షన్ డి 5000. అదే ఎక్స్ పైన బార్ ఉంటే 10 × 1000 10,000 అనమాట. అలా ఒక బార్ ఉంటే ఇంటూ 1000 చేస్తే రోమన్ సంజ్ఞామానంలో నెంబర్ మనం ఈజీగా గుర్తించగలం. ఇవి మ్యాథ్స్ బిట్స్. ఇప్పుడు మనం డిఎస్సి స్ట్రాటజీస్ చూద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. డిఎస్సి స్ట్రాటజీస్ చూడండి. డిఎస్సి కంటూ స్పెషల్గా స్ట్రాటజీస్ అంటే టైం టేబుల్ మనం పెట్టుకోకూడదు. టైం టేబుల్ పెట్టుకుంటే పెద్దగా ఫాలో అవ్వలేం. ఇప్పుడున్న సోషల్ మీడియా సంబంధించిన కాలంలో ఉన్నాం కాబట్టి టైం టేబుల్ అయితే తూచా తప్పకుండా ఫాలో అవ్వలేం. కాబట్టి కొన్ని స్ట్రాటజీస్ ఉపయోగించుకుంటూ చదువుకుంటే మనం గోల్ అయితే రీచ్ అవుతాం. ముందుగా మనం గోల్ పెట్టుకున్నాం. మన గోల్ ఏంటంటే డిఎస్సి, రామకోటి లేకపోతే సాయి కోటి లాగా మనం డిఎస్సి కోటి అంటే డిఎస్సినే జపిస్తూ ఉంటాం. అది జాబ్ వచ్చినంత వరకు. స్ట్రాటజీలో ముందుగా మన గోల్ డిఎస్సి, అది సెట్ చేసుకున్నాం. దానికి మనం ఏమేమి చదవాలి కూడా మనకు ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పుకున్నాం. సో ఇప్పుడు స్ట్రాటజీ ఏంటంటే మనం ఎలా చదవాలి అంటే ముందుగా ఒక డేని మధ్యాహ్నం నుంచి మధ్యాహ్నం వరకు తీసుకోండి. అంటే ఈరోజు 12 గంటల నుంచి రేపు 12 గంటల వరకు. ఈ మధ్యాహ్నం అంతా ఏదో ఒక కంటెంట్, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఈవీఎస్ ఆ 4 ఏదో ఒక కంటెంట్ పట్టుకోవాలి. కంటెంట్ మొత్తం మనకి 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు, ఇంకా రిలేటెడ్ టాపిక్స్ 9th 10th వరకు చదువుతూ ఉంటాం. అలా కొంతవరకు కంప్లీట్ అయిన తర్వాత మార్నింగ్, ఆ తర్వాత రోజు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు సేమ్ ఈరోజు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఏదైతే చదివామో, తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, ఈవీఎస్ అయితే ఈవీఎస్, రేపు దానికి సంబంధించిన మెథడాలజీ తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఈవీఎస్ ఏదో ఒకటి చదివితే మనకి ఈజీగా అర్థమవుతుంది. కాన్సెప్ట్ కూడా బాగా అవగాహన అవుతుంది. అది ఒకటో స్ట్రాటజీ. రెండవది, ఇంతకుముందు చెప్పినట్టుగానే వీక్ అండ్ స్ట్రాంగ్. మనం ఎందులో అయితే స్ట్రాంగ్గా ఉంటామో దానికి టైం తగ్గించి వీక్గా ఉన్న సబ్జెక్ట్ని ఎక్కువ టైం మనం కేటాయించుకుంటూ చదువుకోవాలి. అది సెకండ్ స్ట్రాటజీ ఫర్ డిఎస్సి. ఇంకా మనకి ఎప్పుడైతే రిలాక్సేషన్గా లేదా చదవడానికి కొంచెం ఇంట్రెస్ట్ తగ్గుతుందో అలాంటప్పుడు మన స్ట్రాంగ్ సబ్జెక్టులని మనం ఎంపీసీ అయితే మ్యాథ్స్ని, బైపీసీ అయితే సైన్స్ని పట్టుకొని చదివితే ఈజీగా కంటెంట్ పూర్తవుతుంది. మనలో కూడా
సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ఇది మూడవ స్ట్రాటజీ. దీనివల్ల కొన్ని కంప్లీట్ అయిపోయాయి, ఇంకా మరి కొంచెం ఉన్నాయి కంప్లీట్ చేయడానికి అనే మానసికంగా బలంగా తయారవుతాం. ఇది మూడవ స్ట్రాటజీ. ఇంకా నాలుగవది, నోటిఫికేషన్ పడినప్పుడు చదువుదాంలే ఇప్పుడు ఎందుకులే అని అనుకోకుండా ఇప్పటి నుంచే మనం సిలబస్ అంతా కంప్లీట్ చేసుకొని ఒక 2-3 సార్లు రివిజన్ చేసుకొని చాలా వరకు బిట్స్ అన్నీ ప్రాక్టీస్ చేస్తే మనం డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేసరికి మనం రివిజన్ చేసుకుంటూ ఈజీగా గోల్ రీచ్ అవ్వగలం. ఇది నాలుగవ స్ట్రాటజీ. నెక్స్ట్ వన్, సైకాలజీ మెథడాలజీ ఎలా చదవాలి? ఇవి ఎక్కువ మంది అడుగుతున్న ప్రశ్న. దీనికి సమాధానం ఏంటంటే, మనం ఎంతసేపు విషయాన్ని చదవడం కాకుండా, అంటే విషయాన్ని 3-4 సార్లు చదివాక ఎక్కువ బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. ప్రీవియస్ ఇయర్లో ఇచ్చిన బిట్స్, నెక్స్ట్ చాలా పేపర్లు మనకైతే ఆన్లైన్లో ఆఫ్లైన్ పంపిస్తారు. ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే సైకాలజీ మెథడాలజీ స్కోర్ అనేది ఈజీగా పెంచుకోవచ్చు. సో ఇలా స్కోర్ను పెంచుకుంటూ మనం వీక్ స్ట్రాంగ్ సబ్జెక్టులను ఎంచుకుంటూ మనం చదవగలిగితే, అన్నీ రివిజన్ చేసుకోగలిగితే మన డిఎస్సి గోల్ని ఈజీగా మన స్ట్రాటజీస్తో ఫాలో అప్ అయ్యి గోల్ని అయితే రీచ్ అవ్వచ్చు. ఇది నా యొక్క సలహాలు. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.